కర్ణుడు మహాభారతంలోనే అత్యంత గొప్ప దాత. అతని దగ్గరకు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే అతను ఎప్పుడూ లేదు అని చెప్పేవాడు కాదు. కాని అదే దాతృత్వం ఒకరోజు అతని జీవితాన్నే మార్చేసింది. కర్ణుడు జన్మించినప్పుడే అతని శరీరానికి సహజంగానే కవచకుండలాలు వచ్చాయి. అవి సాధారణమైనవి కావు, దివ్యమైన రక్షణ. అవి ఉన్నంతవరకు యుద్ధంలో కర్ణుడిని దాదాపు ఎవ్వరూ చంపలేరు. ఈ విషయం దేవేంద్రుడికి బాగా తెలుసు. ఎందుకంటే కురుక్షేత్రంలో కర్ణుడు తన కుమారుడు అర్జునుడికి అత్యంత పెద్ద ప్రమాదం. అందుకే ఇంద్రుడు ఒక పథకం వేశాడు. ఒకరోజు అతను బ్రాహ్మణుడి వేషంలో కర్ణుడి దగ్గరకు వచ్చాడు. కాని కర్ణుడు తెలివైనవాడు. అతను చూసిన క్షణమే ఇది సాధారణ బ్రాహ్మణుడు కాదని గ్రహించాడు. ఇతను ఇంద్రుడే అని అతనికి అర్థమైంది. అయినా కూడా అతను మౌనంగా నిలబడ్డాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఒక భయంకరమైన దానమడిగాడు. నీ కవచకుండలాలు నాకు దానం చెయ్యి. అది అంటే తన శరీరానికే కలిసిపోయిన తన ప్రాణరక్షణనే ఇచ్చేయమన్నట్టే. ఒక్కసారి ఆలోచించండి. అవి తీసేస్తే కర్ణుడు బలహీనపడిపోతాడని అతనికి బాగా తెలుసు. కాని కర్ణుడు వెనక్కి తగ్గలేదు. తన శరీరానికి అంటుకుని ఉన్న ఆ కవచకుండలాలను తన చేతులతోనే కోసి దానం చేశాడు. రక్తం కారుతోంది, నొప్పి మండుతోంది. కాని అతని ముఖంలో మాత్రం వేదన కంటే గౌరవం ఎక్కువగా కనిపించింది. అప్పుడు ఇంద్రుడే కదిలిపోయాడు. కర్ణుడి దాతృత్వం చూసి ఇంద్రుడు అతనికి ఒక దివ్యాస్త్రాన్ని ఇచ్చాడు. కాని అది అతని రక్షణకు సమానం కాదు. ఎందుకంటే కవచకుండలాలు పోయిన రోజే కర్ణుడి ఓటమి మొదలైంది. కర్ణుడిని ఓడించింది శత్రువులు కాదు, అతని మంచితనం. అతను దానం చేసింది కవచం కాదు, తన గెలుపునే.